కాబట్టి మేము ఒక వ్యక్తిని మంచం నుండి బయటకు తీసుకురావడానికి హాయిస్ట్ను ఎలా ఉపయోగించాలో చూపిస్తాము. ప్రారంభించడానికి ముందు మంచం సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవాలి. కాబట్టి కార్లా, మీరు బ్రేక్లు వేయగలరా దయచేసి? మరియు మేము సంరక్షకుల కోసం మంచాన్ని సరైన ఎత్తుకు పెంచుతాము. మంచం సుమారు నడుము నుండి నడుము స్థాయిలో ఉండటం ఐడియల్. మేము వ్యక్తిని తిప్పడంలో సహాయం చేస్తున్నప్పుడు ఎక్కువగా వంగకుండా ఉండటానికి ఇది సహాయపడుతుంది. అందువల్ల ఇప్పుడు ప్రారంభించడానికి రంగా, మేము మిమ్మల్ని నా వైపు తిప్పమని అడుగుతాము. అందుకు మీరు మీ మోకాలి ఇక్కడ వంచగలరా దయచేసి? ఈ చేతిని మీ శరీరంపైకి తీసుకురండి. నా వైపు చూడండి మరియు మీరే ఈ దారిలోకి రండి. తర్వాత మేము స్లింగ్ను కిందకు దాచుతాము. స్లింగ్ యొక్క సగం కింద దాచబడింది. కింద సీమ్తో సుమారు తోక ఎముక మరియు హాయిస్ట్ మధ్యలో స్లింగ్ అతని వెన్నెముకపై నడుస్తుంది. ఓ అవును, అందువల్ల ఆ స్థితిలో తర్వాత మిమ్మల్ని మళ్లీ తిరిగి మీ ఇతర వైపుకు తిప్పుతాము. అంతే. మేము మీ కింద స్లింగ్ను తీసుకుంటాము. ఓ అవును, మరియు మీ వెన్నుపైకి తిరిగి రండి. మేము మిమ్మల్ని మధ్యలో ఉంచినట్లు చూస్తాము. మేము ఉంచినట్లు మీరు చెప్పగలరు. తర్వాత మేము కాలు లూప్లను తీసుకుని ఒక్కో కాలు కిందుగా ఒకటి ఉంచుతాము. ఇక్కడ ఫాబ్రిక్ ముడుచుకోకుండా లేదా మడత పెట్టకుండా చూసుకుంటాము. ఎవరైనా కూర్చోవడానికి ఇది అసౌకర్యంగా ఉంటుంది. మరియు ఇది సిద్ధంగా ఉంది. ఇప్పుడు మేము హాయిస్ట్ను తీసుకురాగలము. మేము హాయిస్ట్ను తగినంత ఎత్తుకు పెంచినట్లు నిర్ధారించుకోవాలి. కాబట్టి మేము దానిని తీసుకురావడం ద్వారా భూమితో వ్యక్తిని తాకడం లేదు. మరియు కొన్నిసార్లు హాయిస్ట్ యొక్క కాళ్లను సర్దుబాటు చేయడం అవసరం. కాబట్టి మేము దానిని మంచం కింద తగినంతగా పొందగలము. ఇక్కడ మేము వెళ్తాము. కాబట్టి బూమ్ను తిప్పి ట్యాగ్ల వైపు కిందకు దించండి. స్లింగ్లను హాయిస్ట్లకు అనుసంధానించడానికి వివిధ రకాల అనుసంధాన వ్యవస్థలు ఉన్నాయి. మరియు ఈ ప్రత్యేకమైనది హాయిస్ట్ బూమ్ యొక్క లగ్కు అనుసంధానించే కీహోల్ ఆకారపు ట్యాగ్ను ఉపయోగిస్తుంది. సరే, ఇప్పుడు రోగికి సూచనలు. మీరు మీ చేతులను మీ ఛాతీపై అలా మడతపెట్టగలరా మరియు మీ చిన్ని మీ ఛాతీలోకి తీసుకురండి. మేము హాయిస్ట్ను పైకి ఎత్తినప్పుడు మీరు మంచం నుండి పైకి లేవడం ప్రారంభిస్తారు. మేము ఇప్పుడు చేస్తాము. రంగా యొక్క కొంత బరువును తీసుకోవడం ప్రారంభించినప్పుడు అనుసంధాన పాయింట్లు హాయిస్ట్ బూంపై సానుకూలంగా క్లిక్ చేయబడ్డాయని నిర్ధారించుకుంటాము. వాటిలో ఒకటి పడిపోకుండా ఉండటానికి. సరే, మేము వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాము. రంగా, మీ చిన్ని మీ ఛాతీలోకి మంచం నుండి పైకి లేవడం. మేము మిమ్మల్ని మంచం నుండి పైకి లేవడం ద్వారా కూర్చునే స్థితిలోకి తీసుకువస్తాము. హలో. మరియు మీ కింద స్వేచ్ఛ ఉందా? అవును. సరే, ఇప్పుడు మిమ్మల్ని తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీ వీల్చైర్ వైపు. కాబట్టి కార్లా, మీ కాళ్లతో సహాయం చేయండి. నేను హాయిస్ట్ను వెనక్కి తీసుకువస్తాను. మిమ్మల్ని తిప్పుతాము. ఓ. మీరు చూస్తారు, మేము రంగాను ఇక్కడ తిప్పితే అతని మోకాలు హాయిస్ట్ను తాకుతుంది. కాబట్టి మేము అతన్ని కిందకు దించితే అతనికి కొంచెం ఎక్కువ క్లియరెన్స్ వస్తుంది. ఇక్కడ మేము ఉన్నాము. అతన్ని వీల్చైర్ వైపు కిందకు దించండి. వీల్చైర్పై బ్రేక్లు. మరియు ఇప్పుడు మేము ఉపయోగించవచ్చు. కార్లా రంగాను వెనక్కి తీసుకురావడానికి స్లింగ్ను ఉపయోగించవచ్చు. అతని కిందను వీల్చైర్లోకి తీసుకురావడానికి మేము అతన్ని కిందకు దించుతాము. మాకు తాడు అవసరం. ఇక్కడ మేము ఉన్నాము. మరియు ప్రతి అనుసంధాన పాయింట్ సడలించబడిందని నిర్ధారించుకుంటాము. మరియు హాయిస్ట్ను స్లింగ్ నుండి వేరు చేయండి. మీరు దానిని తీసుకెళ్లవచ్చు. రంగా కాళ్ల కింద నుండి కాలు లూప్లను బయటకు తీయండి. మేము మిమ్మల్ని ముందుకు వంగమని అడుగుతాము. రంగా, మేము మీ వెనుక నుండి స్లింగ్ను తీసుకోగలము.